ఫ్రెండ్స్, మీకు ఒక మంచి ఇంపార్టెంట్ థీరం చెప్తాను. సో, మనం ప్రూఫ్ చేస్తాం అనమాట. రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని చెప్పేసి. సో, ఫస్ట్ మనం హెడ్డింగ్ పెట్టుకుందాం. రూట్ 2 ఈస్ ఇర్రేషనల్ అని మనం ప్రూఫ్ చేయాలి. మనం ఇది ప్రూఫ్ చేసే ముందు మనం రూట్ 2ని రేషనల్ నెంబర్ కింద ముందు మనం అజ్యూమ్ చేసుకుందాం. సో, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో, లెట్ us assume root 2 as rational number. అంటే మనం రూట్ 2ని రేషనల్ నెంబర్ కింద అజ్యూమ్ చేసుకున్నాం. మీకు తెలుసు రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉంటుంది. సో రూట్ 2 మనం p/q ఫామ్ అని అనుకుంటున్నాం. సో p/q మనకి ఏమవుతుంది? వేర్ p అండ్ q ఆర్ co-primes and q is not equals to 0. p/q ఫామ్లో ఉండేవి మనం రేషనల్ నెంబర్స్ అంటాం. సో pq అనేది కోప్రైమ్స్ అంటే ఏంటి? మనకి కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి. సో 1 ఉన్న వాటిని కోప్రైమ్స్ అంటారు. నెక్స్ట్ డినామినేటర్లో q ఉంది. q అనేది 0 అవ్వకూడదు. 0 అయిపోయిందని అంటే ఏంటి? మనకి అక్కడ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనకి 0 కూడా ఉండకూడదు. సో ఈ రెండు కండిషన్స్ అప్లై అయి ఉండాలి. సో మనం ఏమనుకున్నాం? ఫస్ట్ రూట్ 2 ఇర్రేషనల్ ప్రూఫ్ చేయడం కోసం ముందు మనం రివర్స్లో రూట్ 2ను రేషనల్ నెంబర్ అని అనుకున్నాం. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి? p/q ఫామ్లో ఉంటుంది. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు p/q. సో రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p/q హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుంది? రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ బై q స్క్వేర్. సో దీన్ని బట్టి మనం ఏం రాస్తాము? ఇక్కడ 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు p స్క్వేర్ అంటే p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2q స్క్వేర్. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో p స్క్వేర్ అనేది ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకి 2 టైమ్స్ ఆఫ్ సంథింగ్. q అనేది మనకి ఏ వాల్యూ తెలీదు. సో అలాంటప్పుడు మనం ఏమనుకుంటే సంథింగ్ అనుకున్నాం. సో p స్క్వేర్ అనేది 2ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ p స్క్వేర్. సో మనం అదే రాసుకుందాం. ఇక్కడ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మల్టిప్లైస్ సంథింగ్. అంటే ఏంటి? ఇక్కడ 2 మల్టిప్లై సంథింగ్ అంటే సంథింగ్ అనేది q స్క్వేర్. సో q స్క్వేర్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి p స్క్వేర్ వస్తుంది. సో అదే ఇక్కడ మన ఈక్వేషన్ రాసుకున్న p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2q స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, అదే ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్తో డివైడ్ కూడా చేయొచ్చు. సో అదే మీకు రాస్తున్నాను ఇక్కడ. If any number multiplies by some number, ఈ నెంబర్ని x అనుకుందాం, some number, then it is definitely divisible by x. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది థియరంలో పార్ట్ కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక x అని అనుకుందాం. మనం ఆ వాల్యూని 2తో ఒక నెంబర్ని మల్టిప్లై చేసాం. 3 అనేది ఏదో ఒక నెంబర్ అనుకోండి. సో 2తోని మనం మల్టిప్లై చేసామంటే 6 వచ్చింది. సో అదే వాల్యూ మనం 2తో కూడా మనం డివైడ్ చేయొచ్చు కదా. అంటే ఒక నెంబర్ని మనం మల్టిప్లై చేస్తున్నామని అంటే
అదే నెంబర్తో డివైడ్ కూడా చేయగలం. సో అందుకే ఇందాక ఏమొచ్చింది మనకి అక్కడ ముందు మనం చేసినప్పుడు ముందు ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి అక్కడ 2q² = p² వచ్చింది. సో p² అనేది 2 టైమ్స్ ఆఫ్ q². అంటే p² రావాలంటే 2 ఇంటూ q² చేయాలి, అంటే 2 ఇంటూ సంథింగ్ చేయాలి. సో ఇక్కడ ఏటవుతుంది మనకి, అంటే p² రావాలంటే 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో 2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 2తో ఖచ్చితంగా మనం డివైడ్ చేయొచ్చు ఆ నెంబర్ని. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 చేసాం, 6 వచ్చింది. 6ని 2తో డివైడ్ చేయగలం కదా. అదే 2 ఇంటూ 5 చేసాం, 10 వచ్చింది. 10ని 5తో డివైడ్ చేయగలం. అంటే మనం ఏ నెంబర్తో అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో అదే నెంబర్తోని మనం డివైడ్ కూడా చేయొచ్చు. సో మనం అదే రాస్తున్నాం. If 2 multiplies p², then 2 divides p². అంటే 2 p² ని మల్టిప్లై చేయగలుగుతుందంటే p² డివైడ్ కూడా చేయగలుగుతుంది. సో ఇది మనం ఈక్వేషన్ ఏ అనుకుంటాము. సో ఇప్పుడు మనకి p² ని 2తో డివైడ్ చేయగలమని అనుకుంటున్నాం. సో p² ని 2తో డివైడ్ చేసామంటే సమ్ నెంబర్ వస్తుంది కదా. సో ఆ నెంబర్ని మనం ఏ అనుకుందాం. సో లెట్ us టేక్ సమ్ నెంబర్ యాజ్ ఏ, అంటే ఒక నెంబర్ ఏ అనుకున్నాం. సో ఆ ఏ దేనికి ఈక్వల్ అవుతుంది, p²/2. అంటే మనం ఎంత ఏమనుకున్నాం, 2 అనేది p² మల్టిప్లై చేయగలుగుతుంది అంటే ఖచ్చితంగా 2 అనేది p² డివైడ్ చేయగలుగుతుంది. సో p² డివైడ్ చేయగలుగుతుంది అంటే దానికి సమ్ వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ ఏ అనుకున్నాం. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ, p² = 2a. సో దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ లో వేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2 ఏటి వచ్చింది మనకి ఇక్కడ, p²/2a వచ్చింది. అది ఈక్వేషన్ 1. 2 ఇది. మనకి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి ఇక్కడ ఇందాక, 2q² = p². 2q² p². ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. సో సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ లో వేద్దాం. సో అంటే p² వాల్యూ ఉంది కదా, ఇది యాడ్ చేసుకుందాం మనం. సో దేర్ఫోర్ ఏమవుతుంది మనకి, 2q² = 2a². అంటే p ప్లేస్ లో 2a ఉంది. సో 2a² అవుతుంది. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, 2q² = 4a². సో 4 2 1s 2 2s. సో q² = 2a². సో ఇక్కడ కూడా మనకి ఏం చెప్తుంది, q² అనేది 2 టైమ్స్ ఆఫ్ a². అంటే ఇక్కడ q² కూడా మనకు రావాలి అని అంటే 2ని మల్టిప్లై చేయాలి సమ్ నెంబర్తో. సో ఇక్కడ మనం రాసుకుందాం, హియర్ ఆల్సో 2 multiplies సంథింగ్. చూడండి ఇక్కడ బోత్ p అండ్ q అనేది 2తో డివైడ్ అవుతున్నాయి అంటే మనం అనుకున్న అజంప్షన్ రాంగ్. ఎందుకు అనుకుంటే రేషనల్ నెంబర్ p/q అనేది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 రావాలి, కానీ ఇక్కడ ఏంటి వస్తుంది మనకి, కామన్ గా 2 వస్తుంది. సో మనం అజ్యూమ్ చేసుకున్న రేషనల్ నెంబర్ అనేది రాంగ్. సో దేర్ఫోర్ our assumption √2 is rational. మనం ముందేమనుకున్నాం, √2 రేషనల్ అనుకున్నాం కదా, అది రాంగ్. ఎందుకంటే మనకి రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది. ఆ p/q అనేవి కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే HCF 1 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. సో అదర్ దాన్ 1 వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఇర్రేషనల్ అని. దేర్ఫోర్ we can say
సో చూడండి ఫస్ట్ నుంచి √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. సో మనం ఫస్ట్ ఏం చేసాం, √2ని రివర్స్ లో రేషనల్ నెంబర్ కింద మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. సో రేషనల్ నెంబర్ అంటే ఏమవుతుంది, p/q ఫామ్ లో ఉంటుంది. సో p/q అనేవి ఎలాగై ఉండాలి, p అండ్ q అనేవి ఖచ్చితంగా మనకి కో ప్రైమ్స్ అయి ఉండాలి. కో ప్రైమ్స్ అంటే మనకి HCF అనేది 1 అయి ఉండాలి. సో దానికి ఏం చేసుకున్నాం, మనం ఫస్ట్ ఎజ్యూమ్ చేసుకుంది √2 p/q అనుకున్నాం కదా, దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. సో రెండు పక్కల స్క్వేర్ చేసుకున్నాం. స్క్వేర్ చేసుకునేటప్పుడు √2² p/q². సో రూట్ అండ్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే రూట్ అంటే పవర్ 1/2 కదా, 1/2 × 2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 వస్తుంది. 2 p²/q². సో అదేమవుతుంది, q అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకుంటే 2q² p². సో దేర్ఫోర్ p² 2q². ఈ ఈక్వేషన్ 1 అనుకుంటాం. సో మనకి ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది, p² రావాలి అని అంటే 2 × సంథింగ్, అంటే ఏదో ఒక నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తేనే మనకి p² వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి కూడా తెలిసిపోతుంది మనకి p అనేది 2 మల్టిప్లై అవుతుందంటే ఇటువైపు అది డివైడ్ కూడా చేయగలదు. ఒక నెంబర్ ఏదైనా మల్టిప్లై చేస్తుంది అని అంటే ఖచ్చితంగా డివైడ్ కూడా చేయగలదు. సో అదే ఇక్కడ రాసుకున్నాం మనం. సో ఇఫ్ ఎనీ నెంబర్ మల్టిప్లైస్ బై సమ్ నెంబర్ x, దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డివిజిబుల్ బై x. ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేయగలుగుతున్నాం ఆ నెంబర్తో ఖచ్చితంగా మనం డివైడ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ మనం రాసుకున్నాం దాన్ని బట్టి, ఇఫ్ 2 మల్టిప్లైస్ p² అంటే 2 డివైడ్స్ p². సో దాన్ని ఏ అనుకుంటాం. సో లెట్ us టేక్ సమ్ నెంబర్ యాజ్ a, అంటే p²/2 అంటే సమ్ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూని మనం ఏ అనుకున్నాం. సో a = p²/2. సో 2 మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, క్రాస్ మల్టిప్లై అవుతుంది. సో p² 2a అవుతుంది. సో అది సెకండ్ ఈక్వేషన్. ఆ సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ లోకి వస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో వేసినప్పుడు ఏమవుతుంది, 2q² p². సో p ప్లేస్ లో 2a వేస్తాం. సో 2q² 2a² అయింది. సో 2q² 4a². సో 2 to 4 క్యాన్సిల్ అవుతాయి, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ఫోర్ q² 2a². సో ఇక్కడ మనకు ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇంకొక ఈక్వేషన్ వచ్చింది మనకి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, q² రావాలంటే 2 × సంథింగ్. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఒక నెంబర్ 2 అనేది మల్టిప్లై చేస్తుందంటే ఎట్ ఎ టైం అది 2 మన డివిజిబుల్ కూడా చేయగలుగుతుంది. సో అదే ఇక్కడ రాసుకున్నాం, సిన్స్ బోత్ p and q ఆర్ డివిజిబుల్ బై 2, సో దేర్ ఫార్ అవర్ అసంప్షన్ √2 ఈజ్ రేషనల్ ఈజ్ రాంగ్. ఎందుకంటే p and q మనం కో ప్రైమ్స్ అనుకున్నాం. p and q కో ప్రైమ్స్ అనుకునేటప్పుడు రెండిటికి మనకి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 రావాలి, కానీ ఇక్కడ 2 వస్తుంది. సో 2 వస్తుందని అంటే రేషనల్ నెంబర్ కాదు. సో రేషనల్ నెంబర్ కాదని అంటే అది ఇర్రేషనల్ నెంబర్. సో ఇది ఫ్రెండ్స్, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఈ వీడియోని. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీకు సింపుల్గా ఇంకా వేరే వేరే కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.